విరాజీ జస్ట్ 1 hour 40 minutes రన్ టైంతో అందులోని స్టార్టింగ్ అండ్ ఎండ్ టైటిల్స్ని తీసేస్తే ఇక మిగిలింది జస్ట్ 1.5 hours. సో థియేటర్స్లో రిలీజ్ అయిన సినిమాని చూసిన తర్వాత నాకైతే ఫస్ట్ హాఫ్ ఇంట్రడక్షన్స్ అయ్యి ఏం జరుగుతుందో ఆలోచించేలోపే 40 minutesకి ఇంటర్వెల్ వచ్చేసింది. సెకండ్ హాఫ్ కొంచెం ఇంకా అలా వెయిట్ చేశాక మళ్ళీ లాస్ట్ 20 minutesకి ముందు వచ్చే క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది. ఇక అక్కడి నుండి మొత్తం ఎక్స్పెక్ట్ చేసేస్తాం ఆ ట్విస్ట్ తర్వాత ఏం జరుగుతుందో అని. అయినా ఇంకా ఫ్లాష్ బ్యాక్ అంతా వేసి బలవంతంగా ఎమోషనల్ చేయడానికి ట్రై చేసినట్టు అనిపించింది. చాలా చోట్ల కన్విన్స్ అవ్వం కూడా, బోత్ ఇన్ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ ఆల్సో. ఓవరాల్గా అయితే ఓన్లీ ఫర్ ద ట్విస్ట్ అండ్ వరుణ్ సందేశ్ గారి రిఫ్రెషింగ్ పర్ఫార్మెన్స్ కోసమే చూడాలనిపించిందండి. హారర్ అండ్ థ్రిల్స్ అయితే చాలా తక్కువ, ఓటీటీలో చూసుకోవడం బెస్ట్. ఇంకా క్లియర్గా ముందు మాట్లాడతాం. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే సెకండ్ హాఫ్ మధ్యలో ఒక సీన్ దగ్గర ఇబ్బంది పెడుతుంది, అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. స్పాయిలర్స్ లేని బేసిక్ స్టోరీ లేని ఏంటంటే ఒక ఈవెంట్ అని చెప్పి ఒకరికొకరు తెలియని చాలామందిని సిగ్నల్స్ కూడా లేని ఒక నిర్మానుష్యమైన మెంటల్ అసైలం అంటే పిచ్చాసుపత్రికి వచ్చేలా చేస్తారు. అసలు ఎవరు ఇదంతా చేశారు, వీళ్ళనే ఎందుకు అక్కడికి రప్పించారు, అసలు ఏం జరిగింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, యాంటీ రోల్లో వరుణ్ సందేశ్ గారు ఆల్మోస్ట్ ఇంటర్వెల్కి ఒక 5 to 10 minutes ఉంది అన్నప్పుడు ఎంట్రీ ఇస్తారు. పాష్ గైగా ఆయన యాక్టింగ్ మాత్రం బాగుంది. అంత హైప్ చేసిన లుక్ వర్తా అంటే ఆ రోల్ వరకు ఓకే. స్టార్టింగ్లో చూపించిన విధానం చూసి ఓహో ఇదే రీజన్ అయి ఉంటుంది అని అనుకుంటాం, కానీ ఎలా అయిందో అని చూడడానికి లాస్ట్ వరకు వెయిట్ చేస్తాం. కానీ క్లైమాక్స్ ట్విస్ట్ చూసాక ఓహో మనం అనుకున్నది ఇది కాదు అని అప్పుడు రియలైజ్ అవుతాం. ఇక ఒక 2-3 చోట్ల హారర్కి ఇచ్చిన సౌండ్ ఎఫెక్ట్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాస్ట్లో బాగుంది, మిగతాది యావరేజ్. మైనస్ పాయింట్స్, సాగదీశారండి స్టోరీని. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ బడ్జెట్ కూడా పెద్దగా అయ్యి ఉండదు. ఈవెంట్ జరగబోయే టైంకి చాలా తక్కువ టైంకి ముందే ఈవెంట్ అని తెలిస్తే ఎంత కార్ అది ప్రొవైడ్ చేసినా, ఎంత ఇంటర్నెట్ యుగంలో మరీ ఆ మాత్రం బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోకుండా ఎక్కడ వెళ్తున్నామని అలా ఎలా వెళ్ళిపోతారనే డౌట్స్ వస్తూ ఉంటాయి. ఎంత క్లైమాక్స్ చూసే రీజన్ ఇది అని తెలిసినప్పటికీ వెహికల్స్ వెనక్కి తీసుకెళ్ళినప్పుడు కూడా ఆ సౌండ్కి డౌట్ రాదా? పర్ఫార్మెన్సెస్ కూడా పూర్గా ఉన్నాయి. మనుషులు చనిపోతున్నా, ఎదురుగా డెడ్ బాడీస్ ఉన్నా సరే ఎవరి దగ్గర ఇనఫ్ అమౌంట్ ఆఫ్ భయం కనబట్టలేదు. మరి డైరెక్టర్ అలానే కావాలనుకున్నారేమో. ఓకే, క్లైమాక్స్ టెస్ట్ చూసాక మనకు అర్థం అవుద్ది, కానీ అంతకు ముందు వరకు మనం ఇన్వాల్వ్ అవ్వాలంటే ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉండాలి కదా. హారర్ అండ్ థ్రిల్స్ చాలా తక్కువ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతేం లేదు, సినిమాటోగ్రఫీ కూడా చాలా ఆర్డినరీగా ఉంది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ట్విస్ట్ అండ్ వరుణ్ సందేశ్ గారి పర్ఫార్మెన్స్ అయితే బాగుంది, బట్ మిగతాది మాత్రం అంత కన్విన్సింగ్గా లేదు. డ్రాగ్ చేశారు చిన్న స్టోరీని. ఓటీటీలో చూసుకోమని చెప్తాను నేనైతే, ఓన్లీ ఫర్ ద ట్విస్ట్ అండ్ వరుణ్ సందేశ్ పర్ఫార్మెన్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కన్నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.